రామాయణ పారాయణం. రామాయణంలోని ప్రతి అక్షరం మంత్ర సమానం. రామాయణ పారాయణం వల్ల సకల కామ్యాలు సిద్ధిస్తాయి. ఒక్కో కోరిక నెరవేర్చుకోవడానికి రామాయణంలోని ఒక్కో సర్గను పారాయణం చేయాలని వాయుపురాణం నిర్దేశించింది. శ్రీరామనవమికి, ఇతర శుభమాసాల్లోనూ 9 రోజుల దీక్షతో రామాయణం మొత్తాన్ని పారాయణం చేయవచ్చు. రామాయణం గాయత్రి మంత్రాక్షర సంపుటీకరణ అంటారు. రామాయణ పారాయణంను వేద పారాయణంతో సమానంగా భావిస్తారు. రామాయణ మహాకావ్యం సర్వ వేదార్థ సమ్మతం. రామ మంత్రాన్ని ఉపదేశించిన వాడు సాక్షాత్తు ఆ సదాశివుడే. పార్వతీదేవి ఆయన ద్వారానే శ్రీరామాయణ మహత్యం అడిగి తెలుసుకుంది. వారి చర్చలలో శ్రీరామాయణం లౌకిక అలౌకిక ప్రయోజనాలన్నీ శివుడు వివరించాడు. జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నీ తొలగించుకోవడానికి, సకల కార్యాలు నెరవేర్చుకోవడానికి మార్గాలు కూడా తెలియచేశాడు. వాయుపురాణంలోని ఆ భాగాన్నే ఉమా సంహిత అంటారు. సుందరకాండ పారాయణ విధానాలు కూడా వాయుపురాణంలోనే ఉన్నాయి. రామాయణ పారాయణం చేస్తే అనంతమైన శుభాలు కలుగుతాయి. కోరిన కోరికలు సిద్ధిస్తాయి. పారాయణ నియమాలు. శ్లోకాలను మధురంగా పఠించాలి. అక్షరాలను స్పష్టంగా ఉచ్చరిస్తూ చక్కటి స్వరంతో, మంద్రస్థాయిలో, సమవేగంతో, లయానుగుణంగా, నిశ్చలమైన మనస్సుతో పారాయణం చేయాలి. శిరస్సు, చేతులు ఊపటం, అతివేగంగా చదవటం చేయకూడదు. సంధ్యా సమయాల్లో పారాయణం చేయకూడదు. ఉచ్చారణ దోషాలను ఎప్పటికప్పుడు సవరించుకోవాలి. సర్ద ప్రారంభించిన తర్వాత ఎవరితోనూ ఏ విధమైన సంభాషణ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఆపాల్సి వస్తే తిరిగి సర్గ ప్రారంభం నుంచి పారాయణం చేయాలి. శ్లోకాలన్నీ కంఠత వచ్చినా పుస్తకం చూసి మాత్రమే పారాయణం చేయాలి. శుభతిథులు. రామాయణ పారాయణం చేయడానికి చైత్ర, కార్తీక, మాఘమాసాలు శ్రేష్టం. ఎప్పుడైనా శుక్లపక్ష పంచమి నుంచి పారాయణం ప్రారంభించాలి. వసంత నవరాత్ర విధానంగా చేయదలుచుకున్నవారు చైత్ర శుక్ల పాడ్యం నుంచి పారాయణం ప్రారంభించాలి. కుదరని పక్షంలో శుభముహూర్తం చూసుకొని ప్రారంభించాలి. మొత్తం 10 రోజుల దీక్షతో పారాయణం చేయాలి. పారాయణ ప్రారంభానికి ముందుగా సంభారాలు సిద్ధం చేసుకోవాలి. మందిరంలో సీతారాములు, ఆంజనేయ స్వామి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలి. పూజ చేసే ప్రాంతాన్ని శుద్ధి చేసి పూజా సంభారాలు సిద్ధం చేసుకోవాలి. గురు పూజ, వాల్మీకి పూజ, విఘ్నేశ్వర పూజ, ఘంటాపారాధన, రామ కలశ స్థాపన అనంతరం హనుమత్ సమేత సీతారాములకు షోడశోపచారాలతో అర్చన చేయాలి. మహానివేదన చేయాలి. ఆవు నేతితో తడిపిన వత్తులతో హారతి ఇవ్వాలి. సమారాధన చేసిన తర్వాత యజమాని బంధుమిత్రాదులతో కలిసి భోజనం చేయాలి. రాత్రివేళ షోడశోపచారాలతో శ్రీరామ సహస్రనామంతో అర్చన చేయాలి. రామస్మరణతో నిద్రకు ఉపక్రమించాలి.
జై సీతారాం.